అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఉగ్రవాదుల నివాసాలపై పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఉగ్రవాదుల ఫోన్ డేటాపై ఫోకస్ చేశారు. దాని ఆధారంగా రాయచోటిలో 13 ఏళ్లుగా టెర్రరిస్టులకు షెల్టర్ ఇచ్చిన వ్యక్తులను ప్రశ్నిస్తూ ఉన్నారు. అనుమానిత ఇళ్లలో తనిఖీలు చేసి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల నుంచి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, సౌజన్య, రాయచోటి పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న 2 ఉగ్రవాదుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. గత 3 రోజుల క్రితం కడప రాయచోటి అర్బన్ సెంటర్ లో ఉన్నటువంటి కొత్తపల్లి ఏరియాలో 2 అబూబకర్ తో పాటు అదేవిధంగా మహమ్మద్ అలీని అనేటువంటి 2 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను ఏటీఎస్ పోలీసులు, అంటే చెన్నైకి సంబంధించిన ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ తర్వాత అన్నమయ్య జిల్లా పోలీసులు ఇప్పుడు ప్రజెంట్ ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఏ మొబైల్స్ ఉపయోగించారు, అంటే దాదాపు 15 ఏళ్ల క్రితం రాయచోటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు షెల్టర్ ఇచ్చారు, అంతేకాకుండా ఈ ప్రాంతానికి చెందినటువంటి కొందరు మహిళలు కూడా వాళ్ళు వివాహం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ 13 సంవత్సరాల్లో ఏ ఉగ్ర కేసుల సంబంధాలు ఉన్నాయి, అంతేకాకుండా వీళ్ళని అరెస్ట్ చేసిన సమయంలో దాదాపు 3 ఆటోలకు అక్కడ కొంత సామాన్య పోలీసులు రాత్రి వేళలో తరలించారని చెప్పి వస్తున్నారు. అయితే వాళ్ళ దగ్గర పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి కొన్ని వైర్లు కావచ్చు, అదేవిధంగా బాంబు తయారీకి సంబంధించిన కొన్ని వస్తువులు కావచ్చు. సో వీటన్నింటినీ కూడా అటు పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ఈ అంశాలపైన ఈ రోజు పోలీసులు కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే డిఐజీ కొయ్య ప్రవీణ్ సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశంలో ఈ యొక్క పూర్తి అంశాలను కూడా వెల్లడిస్తామని పోలీసులు కూడా చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే కీలకమైనటువంటి ఆధారాలను ఇప్పటికే పోలీసులు సేకరిస్తూ వచ్చారు. అంతేకాకుండా పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి అనేక వస్తువులను భారీ స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పటి వరకు మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది. సౌజన్య. రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.